కల్వకుంట్ల కవిత గారు మొత్తానికి ఎయిర్పోర్ట్ నుంచి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లేఖ రాసింది నేనే, కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కోవటులున్నారు పీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది. కేసీఆర్ దగ్గర ఉన్న ఈ కోవటులు దయ్యాలు ఎవరు? కవిత లేఖనే బయటికి ఎలా వచ్చింది? నేను 2 తారీఖు రాసిన లేఖ 22 తారీఖు ఎలా బయటకు వచ్చింది అని చెప్పేసి కూడా బరాబర్ ప్రశ్నించింది. ఒకవేళ కవిత గారి లేఖను బయటికి రిలీజ్ చేసినంత దమ్మె వరకు ఉందాడా? ఓపెన్గా మాట్లాడుకుంటే, ఓపెన్గా చెప్పాలంటే ఆమె కేసీఆర్ బిడ్డ లేఖనే బయటికి రిలీజ్ చేసినంత దమ్ము ఎవరికి ఉండదు కదా. ఆ విధంగానే అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే ఎవరు లేరు. సో అక్కడ కేసీఆరా, కేటీఆరా, లేకపోతే హరీష్ రావా, లేకపోతే సంతోష్ రావా, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకెవరు ఉంటారు? అంత రిస్క్ ఎవరు తీసుకోగలుగుతారు? సో దాంతోపాటు కోవట్టులు ఎవరు? అసలు ఆమె ఈ మరో విషయం మాట్లాడింది. ఉన్న మాట ఏంటంటే కేసీఆరే మా నాయకుడు అని చెప్పేసి బరాబర్ చెప్తుంది అన్నట్టు. కేసీఆర్ నాయకుడు, ఆయన అయితేనే మేము పనిచేస్తామన్నట్టుగా ఉంది ఆడ. మరో నాయకత్వానికి ఆమె విలువ ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే కేటీఆర్ నాయకత్వానికి ఆమె విలువ ఇవ్వట్లేదు అని అర్థం. కవిత గారు అమెరికా పోగానే ఇక్కడ కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ భేటీ అయ్యారు. వాళ్ళు చర్చలు 2 రోజులు నడిచినాయి. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళే లెక్కలు ఉన్నాయి. ఆ లోపలనే ఈ యొక్క లెటర్ కూడా బయటికి వెళ్ళింది. సో దాంతోపాటు కల్వకుంట్ల కవిత గారు కూడా ఒక లేఖ రిలీజ్ చేసిన విషయం అందరూ తెలుసు. దాంతోపాటు కొత్త పార్టీ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా అన్నారు. కొత్త పార్టీ పేరు కూడా టీబీఆర్ఎస్ అని చెప్పేసి కూడా అన్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని కూడా ఒక పేరు కూడా ప్రస్తావనలో ఉంది. సో అది నిజమా కాదా కూడా చూడాలి. మొత్తానికైతే ఇది ఈరోజు మొత్తం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం కల్వకుంట్ల కవిత గారిది కీలక చర్చ. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాట్లాడుతున్న విధానం అంటే మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కుమ్ములాట ఉంది. సో ఏదేమైనా కానీ కోవట్టులు ఎవరు, దయ్యాలు ఎవరో బయటికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కవిత గారిని అడుగుతున్నారు. సో ఇది జరుగుతుంది.